బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకోనుంది. ఔటర్ రింగ్ రోడ్డు అవతలకు డీజిల్ వాహనాలు పంపించేస్తామంటోంది రేవంత్ సర్కార్. ఆర్టీసీ బస్సులు, క్యాబ్లు, ఆటోలకు సంబంధించి అవును, ఆర్టీసీ బస్సులు, క్యాబ్లు, ఆటోలను ఔటర్ రింగ్ రోడ్డు బయటకు పంపిస్తా ఉంటూ రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. సిఐఐ మీటింగ్లో కామెంట్స్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. కాలుష్యాన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకుంటామంటూ కూడా చెప్పుకొచ్చారు ఆయన. ఈ నేపథ్యంలో సిఐఐ మీటింగ్లో ఆయన ఏమన్నారు ఒకసారి చూద్దాం. That Hyderabad has to improve. Why? Because of we are seeing Delhi, we are seeing Mumbai and Bangalore. So we wanted to learn something from Delhi and other cities. Now we are going to Chandramandal, but we have not learned how to live in our own place. So this is what I'm trying to improve my ecosystem with climate, whatever climate changes are there, and what is our necessities or future plan. So we are planning for that. We are there to support. If you have any proposals or suggestions to improve Hyderabad city. Hyderabad is having an outer ring road. It's around 160 kilometers all around the Hyderabad. Inside of the ORR is core urban region. So I wanted to shift all diesel vehicles from this core urban region. RTC or autos or private taxis. Also I wanted to move all these vehicles outside of the outer ring road. So we have our own plans. So anyway we are going to make Telangana Rising 2050. Our plan is for 2050. So if there is any suggestion from your side, give us, you feel free. Telangana is there to implement your suggestions. If it is reasonable, definitely we want to take your suggestions. If there is any పర్యావరణ హితం కోసం పనిచేస్తుంది రేవంత్ సర్కార్ అంటూ చెప్పుకొస్తున్నారు. 2050 లక్ష్యంగా ముందుకు వెళ్తామంటున్నారు. దానికి సంబంధించి ఎవరు సలహాలు ఇచ్చినా, సూచనలు ఇచ్చినా స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నామంటూ చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలోని ఔటర్ రింగ్ రోడ్డు 160 కిలోమీటర్ల మేర ఉన్న ఔటర్ రింగ్ రోడ్డుకి సంబంధించి ఆ ఔటర్ రింగ్ రోడ్డు అవతలకే డీజిల్ వాహనాలు, ఆర్టీసీ బస్సులు కావచ్చు, క్యాబ్లు కావచ్చు, అలాగే దాంతోపాటు ఆటోలు కావచ్చు, వీటన్నిటిని కూడా ఔటర్ రింగ్ రోడ్ అవతలకు పంపించేస్తాం. వి విల్ షిఫ్ట్ అంటూ, వి విల్ మూవ్ అంటూ కూడా చెప్పుకొచ్చారు. తరలించడం లేకపోతే పంపించడం జరుగుతుందంటూ. ఈ నేపథ్యంలో ఎప్పటి వరకు లక్ష్యంగా పెట్టుకుంది, ఎప్పుడు ఇది ఇంప్లిమెంట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది? అంతకుముందు ఇటు ఆర్టీసీ బస్సులకు సంబంధించి అంటే ప్రభుత్వ అంశానికి సంబంధించి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. క్యాబ్లు కావచ్చు, ఆటోలు కావచ్చు అని సమయం ఇచ్చే ప్రయత్నం చేస్తుందా? ఏం జరగచ్చు తెలుసుకుందాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మధు, ఎప్పుడు ఈ డీజిల్ వాహనాల్ని ఔటర్ రింగ్ రోడ్ అవతలకి, ఒక విధంగా చెప్పాలంటే ఔటర్ రింగ్ రోడ్డు బయటే డీజిల్ వాహనాలని తరలించేస్తారని చెప్పుకోవచ్చు. సో ఎప్పుడు లక్ష్యంగా పెట్టుకుంది రేవంత్ సర్కార్? ఎప్పటి నుంచి వీటి ఇంప్లిమెంటేషన్ జరగబోతోంది? ఎగ్జాక్ట్లీ పలు దఫాలుగా దీనిపైన సమీక్ష చేస్తా ఉంది రాష్ట్ర ప్రభుత్వం. మళ్ళీ ఒకసారి ముఖ్యమంత్రి మాట్లాడే ప్రయత్నం చేశారు. జనరల్ గా ఇది అవేర్నెస్ కార్యక్రమం కింద, ఎందుకంటే సిటీ లోపల పెద్ద ఎత్తున డీజిల్ వాహనాలు, ఆటోలు కానీ, ప్రైవేట్ బస్సులు కానీ, ప్రైవేట్ కి సంబంధించినటువంటి ఇంకా కొన్ని వాహనాలు, తర్వాత ప్రభుత్వం ఉపయోగించేటువంటి ప్రజా రవాణాకు సంబంధించినటువంటి ఆర్టీసీ బస్సులు, వీటన్నిటినీ సిటీ శివారులోకి తరలించాలనేటువంటి ఆలోచన చేస్తా ఉన్నారు. దీనికి ఒక సుదీర్ఘమైనటువంటి ప్రణాళిక తీసుకున్నారు. స్టెప్ బై స్టెప్ దీన్ని ఇంప్లిమెంట్ చేయనున్నట్టుగా తెలుస్తా ఉంది. భవిష్యత్ అంతా ఎలక్ట్రిక్ వాహనాలదే అనేటువంటిది కూడా గతంలో కూడా మాట్లాడారు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. దీనిపైన ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. చాలా కీలకంగా భావిస్తా ఉన్నారు. ఇప్పటికే సిటీలో చాలా పెద్ద ఎత్తున 2 వీలర్ 4 వీలర్ ఎలక్ట్రిక్ వాహనాలు కనిపిస్తున్నాయి. వాటితో పాటు ఎయిర్పోర్ట్ కు ట్రాన్స్పోర్ట్ అయ్యేటువంటి వాహనాలన్నీ కూడా ఎయిర్పోర్ట్కి వెళ్ళేటువంటి అన్ని బస్సులు కూడా ఎలక్ట్రిక్ బస్సులు ఉన్నాయి. ప్రభుత్వం ఆర్టీసీ నడుపుతున్న బస్సుల్లో కూడా చాలా పెద్ద ఎత్తున ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెట్టింది. దీనివల్ల పొల్యూషనే కాకుండా విపరీతమైనటువంటి సౌండ్ పొల్యూషన్ కూడా ఉంది, 2 రకాలుగా కూడా. కాబట్టి దీన్ని తగ్గించాలనుకుంటుంది. మొదట ఈ ఔటర్ రింగ్ రోడ్ పరిధి అవతలికి పంపించాలనుకుంటుంది. తర్వాత దాన్ని అటు నుంచి నెక్స్ట్ గ్రామాల్లోకి మాత్రమే డీజిల్ వాహనాలను అనుమతి ఇచ్చేటువంటి అవకాశం ఉంది. దీన్ని అన్నిటికంటే ముఖ్యంగా ఫస్ట్ ఇంప్లిమెంట్ చేయాలనుకుంటుంది ప్రభుత్వ రవాణాకు సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ లోనే. అంటే ఆర్టీసీ బస్సులన్నిటినీ, డీజిల్ వాహనాలను ఔటర్ రింగ్ రోడ్ అవతల ఒక్కొక్క దఫాలుగా దాన్ని తరలించేసి ఎలక్ట్రిక్ బస్సులని ప్రవేశపెట్టాలనేటువంటిది ప్రభుత్వం ఆలోచన చేస్తా ఉంది. ఎలక్ట్రిక్ వాహనాలు కొనుక్కోవాలనుకుంటున్నటువంటి వారికి కూడా మరొక్కసారి రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా రాయితీ ఇవ్వాలనే ఆలోచన కూడా ప్రభుత్వం చేస్తున్నట్టుగా గతంలో కూడా చెప్పారు. ఇప్పుడు ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం ఇస్తా ఉంది.
ఎలక్ట్రిక్ వాహనాలకు రాయితీ ట్యాక్స్ రూపంలో కావచ్చు, రిజిస్ట్రేషన్ సమయంలో కావచ్చు, ఇంకా ఈ రోడ్ ట్యాక్స్, లైఫ్ ట్యాక్స్ విషయంలో కొంత వెసులుబాటు కనిపిస్తా ఉంది. మనం మాట్లాడుకున్నట్టుగా ఆర్టీసీ బస్సు అంటే ప్రభుత్వ ఆధీనంలో ఉంటాయి కాబట్టి వాటికి సంబంధించి పెద్దగా ఆందోళన అనేది ప్రభుత్వ పరిధిలో ఉంటుంది, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మీద బేస్ అయి ఉంటుంది, సో అది ఉంటుంది. కానీ క్యాబ్లు కావచ్చు, ఆటోలు కావచ్చు, వీటిని కూడా డీజిల్ వాహనాలుగా ఉన్న ఇవి కూడా ఔటర్ రింగ్ రోడ్ అవతలకి పంపించడం లేకపోతే వాటిని షిఫ్ట్ చేయడం అనేది టైం కావాల్సి ఉంటుంది. దాంతోపాటు వాళ్ళకు కూడా ఆల్టర్నేటివ్స్ చూపించాల్సి ఉంటుంది. ఇవన్నీ ఏడాదిలోనే జరిగే అవకాశం ఉందా, లేకపోతే ఇంకా టైం పట్టచ్చా, ఎప్పటికైనా లక్ష్యంగా పెట్టుకుంటోంది? ఎప్పటి నుంచి వీటి ఇంప్లిమెంటేషన్ ఎప్పటి నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది? ఖచ్చితంగా ప్రభుత్వం దగ్గర సుదీర్ఘ లక్ష్యమే ఉంది. చాలా సుదీర్ఘమైనటువంటి ఆలోచనతో స్టెప్ బై స్టెప్ ఫేజ్ల వైజ్ గా దీన్ని కంప్లీట్ చేయాలనేటువంటి ఆలోచన చేస్తుంది. హైదరాబాద్ లో తీసుకుంటే పెద్ద ఎత్తున డీజిల్ కి సంబంధించినటువంటి ఆటోలు, పెట్రోల్ కి సంబంధించినటువంటి ఆటోలు నడుస్తా ఉన్నాయి. మొదటి దఫాలో డీజిల్ తో నడిచేటువంటి వాహనాలను తరలించే ప్రయత్నం చేస్తారు. వారికి అవేర్నెస్ ప్రోగ్రామ్ కలగజేస్తారు. ప్రభుత్వం తరఫు నుంచి సబ్సిడీ ఇచ్చి కొత్త వాహనాలని, ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేసుకునేలా వారికి సహాయ సహకారాలు అందించే అవకాశం ఉంటుంది. సాధారణంగా ప్రభుత్వ నిర్ణయాలు ఇలాగే ఉంటాయి. మొదట మాత్రం ఇంప్లిమెంటేషన్ ఆర్టీసీ ద్వారానే ప్రారంభించాలి ఎలక్ట్రిక్ వాహనాలను అనేటువంటిది ప్రభుత్వం భావిస్తా ఉంది. ఇప్పటికే కొన్ని ఇంప్లిమెంట్ అయ్యాయి కాబట్టి ఇంకా పెద్ద ఎత్తున సిటీ శివారు అవతలన్నిటిని కూడా డీజిల్ వాహనాలను పంపించి సిటీ లోపల మాత్రం, ఔటర్ రింగ్ రోడ్డు పరిధి లోపల మాత్రం ఎలక్ట్రిక్ వాహనాలను పూర్తి స్థాయిలో తిప్పాలి అనేటువంటిది ప్రభుత్వం భావిస్తుంది. భవిష్యత్ తరాల కోసం సౌండ్ పొల్యూషన్ లేకుండా, ముఖ్యంగా పొల్యూషన్ లేకుండా ఈ వాహనాలను ఇంప్లిమెంట్ చేయాలనేటువంటిది ప్రభుత్వం ఆలోచన చేస్తా ఉంది. ఖచ్చితంగా త్వరలోనే స్టెప్ బై స్టెప్ తో ముందుకు వెళ్లే అవకాశం ఉంది. రైట్ మధు, మొత్తంగా అయితే మాత్రం రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఔటర్ రింగ్ రోడ్డు అవతలకు డీజిల్ వాహనాలు పంపించేందుకు సిద్ధమంటున్నారు ముఖ్యమంత్రి రేవంత్. ఆర్టీసీ బస్సులు, క్యాబ్లు, ఆటోలను ఔటర్ రింగ్ రోడ్ బయటకు పంపిస్తా ఉంటూ సిఐఐ మీటింగ్లో ప్రకటించారు ముఖ్యమంత్రి రేవంత్. ఈ నేపథ్యంలోనే ఆ కామెంట్స్ చేయడం జరిగింది. కాలుష్యాన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకుంటామంటూ కూడా చెప్పుకొచ్చారు ఆయన. And what is our రూపాయలకి ఏమొస్తుందమ్మా? 5 రూపాయలకి ఏమొస్తుందా? 5 రూపాయలతో శాస్త్రీ బామ్ కొత్త ప్యాక్ వస్తుంది. జలుబు, తలనొప్పి, ఒళ్ళనొప్పులు అన్నిటికీ రిలీఫ్ ఇస్తుంది. బాస్, శాస్త్రీ బామ్ 5 రూపాయల ప్యాక్ రిలీజ్ అయింది.